బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజీలో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియో కంపల్సరీ చూడండి. వీడియో 3 minutes ఆర్ 4 minutes మాత్రమే ఉంటుంది. కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఒక 4 నిమిషాలు శ్రద్ధగా ఈ వీడియోని అయితే వినండి. ఓకే, నేను చెప్పే ప్రతి మాట ఆ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ చెప్పిన మాటలే. ఓకేనా? సో కాబట్టి క్లియర్గా వినండి. ఈ కాలేజ్లో మనకి ఎంట్రెంట్ అవ్వడానికి అంటే మనం జాయిన్ అవ్వడానికి ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో ఎంసెట్ ద్వారా మీరు వెళ్తే మీరు గవర్నమెంట్ డబ్బు కట్టుకుంటుంది కాబట్టి మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఎంసెట్లో మనకి మంచి ర్యాంక్స్ వచ్చేసి మీకు ఈ కాలేజ్లో వచ్చిందనుకోండి, మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది, ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటిలో ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఈ 3 మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్కి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు సో వాళ్ళకి ఈ గ్రూప్స్ అయితే మీరు వస్తే వెళ్ళచ్చు హ్యాపీగా. లేదు నాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, నాకు కంప్యూటర్ సైన్సే కావాలి అనుకుంటే ఇంకా మీ తలరాత. ఇక్కడ నేను క్లియర్గా చెప్పేస్తున్నా, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సీట్ రాకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చిందనుకోండి సంతోషంగా వెళ్ళండి. ఎందుకు అంటే మీకేం పెద్ద ఇదేం ఉండదు. మీకు 95% పెద్ద డిఫరెన్సే ఉండదు. సిలబస్లో మొత్తం సేమ్ టు సేమ్ ఉంటుంది. వాళ్ళకి ఎంత ప్యాకేజ్ వస్తుందో మీకు అంతే ప్యాకేజ్ వస్తుంది. కాబట్టి ఎగ్జామ్స్లో కూడా పెద్ద తేడాలు ఏమీ ఉండవు. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫ్యాకల్టీ విషయానికి వచ్చేస్తా. నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, ఫ్యాకల్టీ మరీ ప్రొఫెషనల్స్ అయితే లేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. హై ప్రొఫెషనల్స్లో అయితే లేరు. ఈ కాలేజ్లోనే కాదు, మ్యాక్సిమం చాలా కాలేజెస్లో ప్రొఫెషనల్ వేలో అయితే ఎవరో ఉండరు ప్రొఫెసర్స్. ఓకేనా? సో మీడియంగానే ఉంటారు. ఈ కాలేజీలో కొంచెం యావరేజ్ అని కాదు, అలానే హై కాదు, కొంచెం అటు ఇటుగా ఉంటారని మాత్రం స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఇది కూడా మీరు మైండ్లో అయితే పెట్టుకోవాలి. సో నేను మంచిగా చదవాలి, తోపుగా చదవాలి, మంచి కాలేజ్ అనుకుంటే మాత్రం నా ఒపీనియన్ అయితే ఈ కాలేజ్ వద్దంట. ఓకేనా? మీరు బాగా చదువుతారు అంటే మనం మంచిగా పోవాలి. సో అలా అనుకున్నప్పుడు వేరే కాలేజ్ చూస్ చేసుకోండి. మన ఛానల్లో చాలా కాలేజెస్ రివ్యూస్ అయితే ఉంటాయి. సో వాటిలో చూడండి. లేదు మనము నార్మల్గానే చదువుతాం, మనమే చదువుకోగలుగుతాం, సో మనం ఎలాగైనా పాస్ అవ్వగలుగుతాం, సో మనకు ఆ కెపాసిటీ ఉంది, సో నేను బాగా చదువుతాను అనే నమ్మకం మీకుంటే ఈ కాలేజీలో బంగారాలా జాయిన్ అవ్వచ్చు. సో ప్లేస్మెంట్స్ గురించి అయితే ఇంకా మాట్లాడుకుందాం. ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలి అంటే సో ప్లేస్మెంట్స్లో మనకి అంతకుముందు బాగానే వచ్చాయంట ప్లేస్మెంట్స్. బట్ రీసెంట్గా పాస్డ్ అవుట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే ప్లేస్మెంట్స్ అంతగా రాలేదని వాళ్ళు చెప్తున్నారు, అంటే ఆ స్టూడెంట్స్ చెప్తున్నారు. సో ఇది కూడా కొంచెం మైండ్లో అయితే పెట్టుకోవాలి. తర్వాత ఈ కాలేజ్ వచ్చేటప్పటికి అటానమస్ వల్ల మీకు ఏంటి అంటే మీరు బయటకు వెళ్ళి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఆ కాలేజ్లోనే మీరు ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు. టోటల్గా వీడియో ఇది. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్. ఉంటాను.